అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. నేటి ఈ వ్యవసాయ పరిస్థితులను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అత్యధిక మంది రైతులు పాడిని వదిలేసి కేవలం పంట కోసం పోరాడుతూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి తరుణంలో చిలుకూరి విశ్వేశ్వరరావు గారు పాడి ఉంటేనే పంట ఉంటుంది, పంట ఉంటేనే పాడి ఉండాలి అనే ఒక గట్టి సిద్ధాంతాన్ని నమ్మి ఒక దృఢ నిశ్చయంతో పాడిని ఏర్పాటు చేసుకుని దేశీయ ఆవులతోటి ఒక గోశాలని నిర్మించుకొని వాటి వ్యర్థాలతో పంటలను పండించుకుంటూ అలానే గోవు నుంచి వచ్చే పాలని ఆధారంగా చేసుకుని వాటి నుంచి కొన్ని రకాల ఉత్పత్తులని తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి నుండి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్తే అండి. ఒకసారి అంటే మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. నా పేరు చిలుకూరి విశ్వేశ్వరరావు. మా మిసెస్ పేరు చిలుకూరి సత్యవతి అండి. మాది ఆచంట గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం కూడా అండి. మీరు అంటే ఈ వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు? అంటే మా పూర్వీకుల నుంచి చేస్తున్న విధానాన్ని మేము పాటించాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగాన్ని మేము అలా ఎంచుకుని అలా ఫస్ట్ నుంచి చేస్తున్నాం. మొదటి నుంచి వ్యవసాయమేనండి. ఆవులను ఏర్పాటు చేసుకోవాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీకు ఆసక్తి అనేది ఎలా ఏర్పడింది? అది ఎలా అంటే అండి, గతంలో మాకు 20 గేదెలు ఉండేయండి. నేను వైద్యరీత్యగా ఒక నాడీ వైద్యులని మన చీరాల నాడీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆవుల గురించి, ఆవు నెయ్యి గురించి, ఆవు పాలు గురించి, దాని యొక్క గొప్పతనం, దాని విశిష్టత అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరేం గ్రహించారు? అంటే ఆవుల యొక్క ప్రాముఖ్యతను మీరేం తెలుసు? అది ఆ ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఆవు నెయ్యిలో ఎంత, అది కూడా దేశవాళీ ఆవు అండి. అంటే దేశవాళీ ఆవులతో ఎంత ఉపయోగం ఉందని ఆయన చెప్పడంతో నేను వచ్చండి గేదెలన్నీ తీసేసి అప్పుడు ఆవుల్ని పెట్టడం మొదలు పెట్టానండి. మొదటిసారిగా ఒక ఆవును కొన్నామండి. ఆవును కొని దానితో మేము స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంటే మొత్తం చిన్నవి కానీ పెద్ద అన్నీ ఒక 25 దాకా ఉన్నాయి ఇప్పుడుండి. అంటే మీకు అంటే అంత ముందులో జనరల్ వ్యవసాయం చేసినా కానీ మీకు పాడి అనేది ఉన్నది. అప్పుడు గేదెలు ఉండేవి, ఇప్పుడు ఆవులు. ఈ ఆవుల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? అది ఎలా అంటే ఒకసారి నేను యూట్యూబ్లో చూశానండి. ఆవు పుల్ల మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నా సిక్కిం రాష్ట్రంలో అని చెప్పి చేస్తే ఇది మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో 1 ఎకరాన్ని నేను డిమో పర్పస్గా చేశానండి. కానీ బాగానే వచ్చిందండి. బాగానే రావడంతో నేను మళ్ళీ పంటకి నాకున్న 4 ఎకరాలు కూడా నేను దాంతో మొదలు పెట్టానండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 9వ సంవత్సరం అండి ఇది. అప్పటి నుంచి కూడా ఈ 4 ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ ఆవు పుల్ల మజ్జిగతోటి నేను వ్యవసాయం చేస్తున్నాను. ఈ యొక్క ఆవు యొక్క ఎప్పుడైతే ఆయన విశేషత చెప్పారో, ఈ ఆవు యొక్క మనం తీసుకుని ఆవు నెయ్యిలో ఉన్నటువంటి ఎంత ఉపయోగం ఉన్నది అనేది ఆయన చెప్పడం జరిగిందండి మా గురుగారు. అప్పటి నుంచి మేము ఈ ఆవులు పెంచుకుంటాం. ఈ ఆవు పేడ నుంచి మేము కలెక్ట్ చేసండి పిడకలు కూడా తయారు చేసి దాన్ని ఒక పళ్ళపొడి తయారు చేస్తున్నాం. అదండి ఆవు మూత్రం అండి. ఆవు మూత్రం మేము మరి పాలేకర్ గారు చెప్పారు, గిరావు మూత్రం అందులో బంగారం ఉందని చెప్పారు. నిజంగా బంగారం ఉందనే అనుకోవాలండి. వ్యవసాయానికి ఉపయోగపడే బంగారం అంటది ఆవు మూత్రం అనేది. దాన్ని కూడా మేము సేకరించండి మేము మా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం. అంటే ప్రకృతి వ్యవసాయానికి మూలాధారం ఆవు. ఒక ఆవు ఉంటే మన కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది, ఒక వ్యవసాయం బాగుపడుతుంది. మనకి ఇవాళండి ఏది తిన్నా, కాయగూరలు కానివ్వండి, ఏ ఫ్రూట్స్ తిన్నా కూడా అంతా కెమికల్ అండి. ఆ కెమికల్ వల్ల మనకి ప్రతి కుటుంబంలోనూ ఆరోగ్యాలు పోయినాయండి. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉన్నాయండి. అందుకేంటంటే మనం
మళ్ళీ మన పూర్వం మన పెద్దలు ఏ విధంగా మనకు ఆహారాన్ని అందించారో ఆ విధానాన్ని మనం పాటించి చేయాలని ఒక సంకల్పంతో మాకున్న వ్యవసాయ పరిధిలో ఈ ఆవు మజ్జిగతో వ్యవసాయం చేస్తూ ఈ పండించినటువంటి ఈ ధాన్యాన్ని మేము నిలవ పెట్టండి సంవత్సరం అయిన తర్వాత ఆడించి దాన్ని మళ్ళీ రైస్గా చేసండి అందరికీ మాకు కావాల్సిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నామండి. మీరు అంటే ప్రధానంగా వ్యవసాయంలో ధాన్యం పండిస్తున్నారు, అంటే వరి సాగు చేస్తున్నారు కదా, ఒకే పంట అంటే ఎన్ని పంటలు వేస్తారు మీరు? మాకు 2 పంటలు అండి, దాల్వ ఉంటుంది, సారవ ఉంటుందండి. మరి పంటకి మధ్యలో గ్యాప్ ఏమైనా వస్తుంటుందా? వేరే పెద్ద గ్యాప్ అనేది ఇప్పుడు గతంలో ఉండేది కానీ ఇప్పుడు అంత లేదండి. గ్యాప్ అనేది పెద్దగా ఒక 10-20 రోజులు కన్నా ఎక్కువ గ్యాప్ రావట్లేదండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేటప్పటికి, దాల్వా క్రాప్ వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే మళ్ళీ ఒక 20 డేస్లో మళ్ళీ నార్మల్ పోసేయడం, మళ్ళీ సారవాలోకి వెళ్ళిపోవడం జరిగిపోతుందండి. పంట మార్పిడి కోసం మీరు ఏం ప్రయత్నం? మనకి ఇక్కడ పంట మార్పిడి అనేది ఇక్కడ ఒరే తప్పండి, మాకు ఇక్కడ అంతా కూడా ఒరే వేస్తాం. 2 పంటలు కూడా ఒరే అవుతుందండి. ఈ గతంలో అయితే దాల్వా మానేసేవారండి, సార్వా ఒకటి కూర్చేవారు. అప్పుడు పంట మార్పిడి జరిగిందండి. మిని వేసుకునేవారు, పెసర వేసుకునేవారు, చక్కగా నువ్వు వేసుకునేవారండి, ఏడుశనగ వేసుకునేవారు. ఇప్పుడు అంతా కూడా వరి అనేది వరి మీద ఎక్కువ చేయడం వల్ల పంట మార్పిడి అనేది కూడా మాకు ఇక్కడ సాధ్యపడుతున్నదండి. మీరు ఈ సంవత్సరం అంటే ఏ వెరైటీ వేసుకున్నారు? మార్టేర్ ఫామ్ ఉందండి, 11-20 వెరైటీ పెట్టామండి. అంటే మీకు అది ఇక్కడ లోకల్గా మీకు మాకు మంచి మార్కెట్ బాగుందండి, గవర్నమెంట్ కూడా బాగా తీసుకుంటున్నారండి, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఓకే, ఎంత దిగుబడిని చూస్తున్నారు మీరు? ఎన్ని బస్తాలు ఎకరానికి? అంటే ఇప్పుడు ఎరువులు పురుగు మందులు అన్నీ వేసుకున్న వాళ్ళకి 50 దాకా వస్తున్నాయండి. మాదైతే మాత్రం 5-6 బస్తాలు తక్కువ వస్తుందండి దిగుబడి. మాకు 40-45 దాకా మాకు కేవలం దీని మీద వెళ్తున్న వల్ల వస్తుందండి. ఇది అంటే ధాన్యంగా అమ్మట్లేదు, అంటే ఒడ్లుగా అమ్మట్లేదు కానీ బియ్యంగా మార్చి ఇస్తున్నారు. మార్చి మేము బియ్యంగా అమ్ముకోవడం వల్ల మాకు నష్టం అనేది లేదండి. 5-6 బస్తాలు తక్కువ పండినా కూడా మాకు ఇందులో రేట్లో కానీ ఇదిలో కానీ మాకు కలిసి వస్తుందండి. ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి మీకు? మాకు ఎకరానికి ఖర్చు మాకు దమ్ము మామూలేనండి, ఊడుపు అందరితో పాటే. అంటే మాకల్లా మేము ఇప్పుడు దాల్వాలోకి వచ్చేటాడికి 9 సార్లు కొడతామండి ఈ పుల్ల మజ్జిగ. ఎకరానికి వచ్చి 30 లీటర్ల మజ్జిగ అండి, 9 సార్లు స్ప్రే చేస్తున్నామండి. ఇదిగో ఇప్పుడు మేము చేసిందండి ఇప్పుడు 5 సార్లు అయిందండి ఇప్పటికండి. అదే సారవాలో అయితే అండి 5 సార్లు కొట్టేటాడికి పంట వచ్చేస్తుందండి. ఇంక మాకు పెట్టుబడి లేదండి. అంటే పంట పైన స్ప్రే చేస్తున్నారు, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ పుల్లటి మజ్జిగ మీరు మాటల్లో ఎక్కువ పుల్లటి మజ్జిగని ప్రస్తావించారు కదా, అది ఎన్ని రోజులు పులిసిన మజ్జిగని ఉపయోగిస్తున్నారు? అది మేము ఎంచుకున్న సుమారుగా ఒక నెలలు దాటిన మజ్జిగనే వాడుతున్నామండి. అంటే చాలా మంది అంటే అభిప్రాయం ఏంటంటే ఎక్కువ రోజులు గడిస్తే పురుగులు ఏర్పడుతున్నాయి అని అంటున్నారు కదా. అందులో అది పురుగు అంటే అండి అందులో బ్యాక్టీరియా బాగా ఫామ్ అవుతుందండి. ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిన తర్వాత మనకు బాగా ఉపయోగపడుతుందండి, మంచి స్మెల్ అవుతుందండి. ఇగో మొన్న లేటెస్ట్గా వడపోసేసి దాన్ని శుభ్రంగా వడపోసేసి కొడతామండి. మెయిన్ ఏంటంటే ఎలకలు దిగుతున్నాయండి. ఎలకలు కూడా ఈ వాసనకి, పుల్ల వాసనకండి ఎలకలు రాకుండా ఎలక కంట్రోల్ మాత్రం చాలా బాగుందండి ఇదిలో. మొన్న మా బ్రదర్కి ఒక ఆయన 10 ఎకరాలకి కొట్టారండి, ఆయన కూడా చెప్పారండి ఎలకలు అసలుగా కొట్టేది ఆగిపోయిందంటండి ఈ మధ్యకి. దాని నుంచి వచ్చే స్మెల్కి కానీ ఇదేంటంటే మాకు పొడ రావట్లేదండి. ఓన్లీ స్ప్రేనేనా నీటిలో కూడా పారిస్తున్నాం అట్లాంటి చేస్తున్నాం? అంటే మేము పైన స్ప్రే చేసినప్పుడు కొంత మొక్కకు పడుతుంది, కింద నీటిలో పడుతుంది. నీటిలో పడినది కూడా మొక్కకు ఉపయోగపడుతుంది. మాకు ఈ దాల్వాలో అంటే దుబ్బుకులు తెగులు వస్తుందండి, సార్వాలో కూడా. ఈ దుబ్బుకులు తెగులు అనేది ఈ మజ్జిగ వాడితే ఈ దుబ్బుకులు తెగులు అనేది రావట్లేదండి. అదొకటి మాకు బాగా ఉపయోగపడుతుందండి ఈ మజ్జిగ స్ప్రే చేసిన దానికంటే. ఒకటే లెక్కేసుకోండి, వాళ్ళు విపరీతమైన మందులు 30,000 దాకా పెట్టుబడి పెట్టేస్తున్నారండి ఎకరానికి వచ్చి. ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి. అసలు ఈ పురుగు మందుల విషయంలో విపరీతంగా వాడుతున్నారండి, ఆ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. నా కాడికి వచ్చేటప్పటికి నాకు ఓన్లీ మజ్జిగేనండి. ఇప్పుడు నా మజ్జిగ కూడా మీరు రేటుగా కట్టుకోండి, నేను 20 రూపాయలకి ఇస్తున్నానండి. 1 లీటర్ వచ్చి మజ్జిగ 20 రూపాయలండి. అంటే ఎకరానికి వచ్చి 30 లీటర్ల మజ్జిగ స్ప్రే చేస్తే ఒక టిప్పుకి సరిపోతుందండి. అంటే 30 లీటర్లకి 20 రూపాయలకి అడిగేసుకుంటే 600 రూపాయలండి. మాకు సారవాలో 5 సార్లు కొట్టానండి, అంటే 5 6 30 3,000 రూపాయలు నాకు ఓన్లీ ఖర్చు. అంటే నా మజ్జిగ ఖర్చు లెక్కేసుకుంటే 3,000 రూపాయలు అయిందండి నాకు. ఆ 3,000 రూపాయలతో నాకు పంట వచ్చేసింది. అంటే దమ్ము మామూలే, ఉడుపు మామూలే, అన్నీ మామూలే అండి. మరి నాకు మిగిలింది కదండి. ఇప్పుడు అవతల వాళ్ళ మీద నాకు 4-5 బస్తాలు తక్కువ అయినా నాకు ఇందులో కవర్ అయిపోయింది. అవును,
నాకు మిగిలినట్టే లెక్కండి. ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాయండి, వైజాగ్ వెళ్తున్నాయండి, విజయవాడ వెళ్తున్నాయండి, బెంగళూరు వెళ్తున్నాయండి మా రైస్ అంతా. ఒక్కసారి తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారండి. ఫుల్ పాలిష్ వెళ్తున్నాయా లేదంటే ములియంగా కూడా? లేదండి, లైట్గా పడతామండి, ఒంటి పట్టు లైట్ పట్టు పడుతున్నామండి. రైస్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ప్రైస్లో ఇస్తున్నారు? మేము అంటే ఇప్పుడు లూజు తీసుకున్నట్లయితే కిలో పిఎల్ అనే ఒక వెరైటీ ఉందండి, మన కొద్ది ముతక వెరైటీ, అదేమో 60 రూపాయలకి ఇస్తున్నామండి. సన్నాలండి, మన సన్న వెరైటీ, బీపీటీ వెరైటీ 6.5 పెట్టామండి లాస్ట్ ఇయర్. బాగా సన్నం అండి అది 80 రూపాయలు చేసేస్తున్నామండి. అదంతా ఎక్కువ సన్నాలంతా కూడా హైదరాబాద్ వెళ్తుంది. ఎకరానికి ఎంత ఆదాయం కనిపిస్తుంది మీకు? అంటే ఒక పంట మీద సరే, లేదంటే 2 పంటల మీద కలుపుకున్నట్లయితే ఒక సంవత్సరానికి మీరు ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు? మాకు ఆదాయం బాగానే వస్తుందండి. ఎంచేదంటే అండి మాకు ఖర్చు లేదు. మాకు ఎకరానికి 3,000 రూపాయలే పెట్టానండి మజ్జిగకి. నాకు మన పంట వచ్చేసింది, నాకు 29 బస్తాల కాడికి వచ్చిందండి. సార్వాలో 13-18 వెరైటీ ఊడ్చానండి. అందరికీ 32-33 అయింది. మామూలుగా 25 అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, మందులు వేసుకున్న వాళ్ళకి. కానీ నాకు మాత్రం చక్కగా 29 కాడికి వచ్చిందండి. నాకు గవర్నమెంట్ రేటు ప్రకారం లెక్క చూసుకున్నాను. మాకు పెద్ద ఖర్చు అనేది లేదండి. ఒకటే చెప్తున్నాను ప్రతి రైతుకినండి, మీకున్న వ్యవసాయ పరిధిలో ఒక 1/2 ఎకరమో 1/4 ఎకరమో చేసుకోండి, ఒక ఆవును కొనుక్కోండి. ఒక ఆవు ఉంటే మనకి ఇంటిల్లా పాది ఆరోగ్యంగా ఉంటాం, మన వ్యవసాయం ఆరోగ్యంగా ఉంటుంది. మనం పండించినటువంటి ధాన్యాన్ని మనం బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ప్రభుత్వం కూడా మరి ముందుకొచ్చండి, ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేయండి ఇది అని అంటున్నారు. కానీ మాకు ఆవులను సప్లై చేయండి, సబ్సిడీ మీద కానివ్వండి, దీని మీద మంచి మంచి ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆవులు నాటు ఆవులను తీసుకొచ్చి మాకు ఇవ్వగలిగితే ఈ మార్పు వస్తుందండి. మీరు ఆవులను కూడా సప్లై చేయమని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నానండి మీ ద్వారా. ఓకే అండి, మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరు మాట్లాడే విధానంలో మీ నరనరాల్లో జీర్ణింప చేసుకున్నారు. అంటే దాని యొక్క గొప్పతనాన్ని మీరు నింపుకున్నారు. ప్లస్ మీ అనుభవాన్ని జోడించి అంటే ఇతర రైతు సోదరులకి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం కూడా చేశారు. మీ పంటల వివరాలు అలానే మీ యాక్టివిటీస్ గురించి అంటే చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.